కొందరు బాగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు అండ్ వాటి వల్ల అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ అల్సర్స్ వచ్చినప్పుడు పెయిన్ సిమ్టమ్ ఏమన్నా ఉంటుందా? అల్సర్ ఇంకా దేనిలాగానన్నా ఫామ్ అయ్యి మళ్ళీ అది డేంజరస్ కేస్ అయ్యే ఛాన్స్ ఉందా? కరెక్ట్. సో అల్సర్ వల్ల మంట రావచ్చు, నొప్పి రావచ్చు, తినగానే వస్తుంది, స్పైసీ ఫుడ్ తినగానే వస్తుంది, మోర్ స్పైసీ దెన్ ఆయిలీ. ఒక్కొక్క రకమైన అల్సర్స్కి ఆకలి తగ్గుతుంది, ఒక రకమైన అల్సర్స్కి ఆకలి పెరుగుతుంది. డియోడినల్ అల్సర్ అంటాం, హంగర్ ప్యాంగ్స్ వస్తాయి. సో యాసిడ్ సెక్రీట్ అయ్యి ఫుడ్ తింటే న్యూట్రలైజ్ అయిపోయే యాసిడ్ పెయిన్ తగ్గుతుంది అనమాట. సో డియోడినల్ అల్సర్స్కి ఆకలి పెరుగుతుంది, స్టమక్ అల్సర్స్కి ఆకలి తగ్గుతుంది. సో ఈ సిమ్టమ్స్తో పాటు ఎనీ పెయిన్ ఆర్ బర్నింగ్ వస్తుంది తిన్నాక అంటే అల్సర్ సస్పెక్ట్ చేయాలి. అల్సర్స్ యూజువల్గా ఓన్లీ 2 types. ఒకటి పెప్టిక్ అల్సర్స్ అంటాం, అంటే యాసిడ్ రిలేటెడ్ అల్సర్స్. నెంబర్ 2 ఆర్ క్యాన్సరస్ అల్సర్స్. ఓకే, యాసిడ్ అల్సర్స్, క్యాన్సరస్ అల్సర్స్ యూజువల్గా డిఫరెన్స్ చెప్పేయగలం చూస్తేనే. స్టమక్లో ఉండే అల్సర్స్ క్యాన్సరస్ అల్సర్స్గా మారచ్చు. ఎస్పెషలీ హెచ్ పైలోరీ అని బ్యాక్టీరియా కూడా వినే ఉంటారు. అది చాలామందికి ఉంటుంది కామన్గా, బట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అల్సర్స్ ఆల్సో అండ్ క్యాన్సర్ ఆల్సో. సో యూజువల్గా కొన్ని ఏరియాస్లో ఉన్న అల్సర్స్ని చూసి మనం సస్పిషియస్గా ఉంటే బయాప్సీ తీయటము, లేకపోతే హెచ్ పైలోరీకి టెస్ట్ చేసి అల్సర్తో పాటు హెచ్ పైలోరీకి కూడా ట్రీట్ చేయటము. కొన్ని ఏరియాస్లో అల్సర్స్ అయితే మళ్ళీ రిపీట్ ఎండోస్కోపీ కూడా చేసుకుని మానిందా లేదా చెక్ చేసుకుంటాం, ఎందుకంటే it might be a cancerous ulcer, a beginning of a cancerous ulcer. So ulcers are usually peptic ulcers and usually acid related and completely heal. Okay. But a rare ulcer might turn into cancer and we need to monitor and identify that early. How do we identify? అంటే పేషెంట్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా when it అంటే is into cancer? యూజువల్గా అడిషనల్గా క్యాన్సర్ అని అనుకున్నప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, ఎక్కువ ఫుడ్ తినలేకపోవటం, వాంతులు అవ్వడం. ఇవన్నీ కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందంట. డ్రాస్టిక్ ఉండనక్కర్లేదు. ఈ మధ్య ఇంకొక కామన్ సిమ్టమ్ ఏంటంటే చాలామంది వెయిట్ లాస్కో లేకపోతే షుగర్ కనో మిల్లెట్స్ ఇట్లాంటి డైట్స్ ఫాలో అయ్యి బరువు తగ్గే కొద్దీ వాటి వల్ల తగ్గుతున్నాంలే అని కొంచెం లేట్గా ప్రెజెంట్ అవుతున్నారు. అండ్ పీపుల్ ఇంత వెయిట్ అవేర్నెస్ ఉండేది కాదేమో, ఇప్పుడు వెయిట్ అవేర్నెస్ చాలా ఉంది. మీడియా వాళ్ళని కానివ్వండి, యూ కెన్ టేక్ ద క్రెడిట్ ఫర్ ఇట్. అండ్ వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని లాట్ ఆఫ్ పీపుల్ first of all realize they're overweight and secondly they're wanting to do something about it. And when they're losing it, this morning I saw a lady who lost 20 kilos in 5 years and she'd never seen a doctor. I said, you lost more than 20% of your body weight, nearly 30% of your body weight. Why did you not see? అంటే నాకు షుగర్ ఉంది కదా మేడం, బాగుంది, నాకు తేలిగ్గా ఉంది బాడీ అని చెప్పి. సో ఎనీథింగ్ అబౌట్ 10% ఆఫ్ బాడీ వెయిట్ అంటే ఆమె కావాలని తగ్గిందంటే కాదు, డెలిబరేట్ వెయిట్ లాస్ అయితే యూ షుడ్ బీ హ్యాపీ. తెలియకుండా తగ్గిన బరువు అట్లీస్ట్ 5% అంటేనే యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ లాస్ట్ 5% ఆఫ్ యువర్ బాడీ, 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిపోయారు పెద్ద కష్టపడకుండా, అంటే వెయిట్ లాస్ ఈజియర్ దెన్ యాంటిసిపేటెడ్, అది కూడా ఇట్స్ అ కాజ్ ఫర్ కన్సర్న్. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే జనరల్గా ఏదైతే ఏముంది యాజ్ యూ సెడ్ తేలికగా ఉంది, మేము కావాల్సింది అదే కదా, స్లిమ్గా ఉండాలి, ఇంకేం అవసరం, నేను యాక్టివ్గానే ఉన్నా, చెకప్ ఎందుకు అనుకుంటా. అంతే. సో వెయిట్ లాస్ అనేది మాత్రం ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి కొంచెం సీరియస్గానే తీసుకునే. అది ఎట్లా అంటే మనకు కొన్ని సబ్జెక్టివ్ మెజర్స్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ మెజర్స్ ఉంటాయి. మంటుంది అంటే పేషెంట్ ఫీల్ అయ్యేది మనం ఎక్కడ టెస్ట్ చేయలేం. ఇప్పుడు వెయిట్ అనేది వెరీ ఆబ్జెక్టివ్. సరే సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి మేడం అని అంటారు, కానీ చూస్తే బరువు 2 కిలోలు తగ్గిపోయి ఉంటారు. లాస్ట్ ఓపీ షీట్కి ఇప్పటికి వెయిట్ చూసుకుంటే 2-3 కిలోలు తేడా ఉంటుంది. మరి బాగుంది అంటున్నారు, తింటున్నా అంటున్నారు, మరి బరువు ఎందుకు తగ్గుతున్నారు? డోంట్ సీ దట్ యాజ్ అ ప్రాబ్లమ్. సర్లేండి, ఇంకొక వారం 2 వారాలు చూద్దాం, మళ్ళీ చూసుకుందాం, ఇంకా బరువు తగ్గుతున్నారు, ఇంకా తప్పదు, మీకు ఎండోస్కోపీ చేయాల్సిందే. అంటే ఏ టెస్ట్ అయినా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, లేకపోతే ఒక రిలక్టెన్స్ ఉంది చాలామందికి, ఎస్పెషలీ లేడీస్ చాలా రిలక్టెన్స్ ఉండటం, గబాలను టెస్ట్ చేయించుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ లేట్ ప్రెజెంటేషన్. వచ్చేదే మా దగ్గరికి లేట్ వస్తారు, వచ్చాక మళ్ళీ రిలక్టెన్స్ ఉంటుంది. ఇంకొన్ని రోజులు చూద్దాంలేండి మేడం, ఇది బాగుంది కదా, నేను బాగున్నాను, ఇంకొన్ని రోజులు చూద్దాం అని పుష్ చేస్తూ ఉంటారు జనరల్గా. మళ్ళీ ఇంకో అదర్ టైప్ కూడా ఉంటారు,
మీకు ఏ టెస్ట్ అక్కర్లేదు, మీకు ఏం ప్రాబ్లం లేదు అంటే లేదు మేడం, ఐ బిలీవ్ దర్ ఇస్ అ ప్రాబ్లం అనేది ఆ వరియర్స్ ఉంటారు. ఇటు కంప్లీట్ ఆపోజిట్ స్పెక్ట్రమ్ ఉంటారు. సో ఇట్ ఈస్ అ డిఫికల్ట్ జాబ్ ఫర్ అస్ టు బ్యాలెన్స్ హూమ్ టు ఇన్వెస్టిగేట్, హూమ్ నాట్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే ఇప్పుడు ఐబిఎస్ పేషెంట్స్ ఉంటారు. టిపికల్లీ investigations cause more anxiety and worsen IBS symptoms. So IBS we try not to evaluate. ఏదైనా చేసినా కంప్లీట్లీ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ చేస్తాం వాళ్ళకి. అంటే బ్లడ్ టెస్ట్లోనో లేకపోతే స్టూల్ టెస్ట్ ఏదైనా మోషన్ టెస్ట్లో కనిపెట్టడమో రీఅష్యూర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కొలనోస్కోపీ లాంటి టెస్ట్లు చేసాం అనుకోండి, టెస్ట్ ముందు యాంగ్జైటీ, టెస్ట్ తర్వాత యాంగ్జైటీ, అండ్ ఎవ్రీ టెస్ట్ విల్ క్యారీ ఎ రిస్క్. సో మాకు ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ఫైండింగ్ అని ఉంటుంది. అంటే పలానా పేషెంట్కి పలానా టెస్ట్ చేసే ముందే మనకు ఒక ఐడియా ఉండాలి, అసలు ఈ టెస్ట్లో ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మనకి పాజిటివ్ ఆన్సర్ వచ్చేదానికి. అండ్ ఆల్సో ఈ టెస్ట్ చేయటం వల్ల మన ట్రీట్మెంట్ ఏమన్నా మారుతుందా, ఈ రెండు చూసుకొని ఒక టెస్ట్ ఆఫర్ చేయాలి. ఐబిఎస్ పేషెంట్స్కి యూజువల్గా మనకు ముందే తెలిసిపోతుంది వీళ్ళకి ఏమీ ఉండదు అని చెప్పి. అట్లా తెలిసినా కూడా బాగా పుష్ చేస్తే కొలనోస్కోపీ ఏమన్నా పెయిన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి యాంగ్జైటీ పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు ట్రై అండ్ బ్యాలెన్స్ హూమ్ టు ఇన్వెస్టిగేట్, హూమ్ నాట్ టు ఇన్వెస్టిగేట్. సారీ మ్యామ్, నేను ఇందాక మర్చిపోయినా, జనరల్గా ఐబిఎస్ పేషెంట్స్కి పెయిన్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది కదా. సో కొందరికి ఆ పెయిన్ ఐబిఎస్ త్రూవే వచ్చిందని అనుకోరు. జనరల్గా ఒక రైట్ సైడ్ ఇది అనుకుంటారు, అపెండిక్స్ అనుకుంటుంటారు. సో దానికి దీనికి ఎట్లా ఇనిషియల్గా డిఫరెన్స్ అంటే ఐబిఎస్ ఈజ్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఓకే, సో ఏ ప్రాబ్లం లేదనుకుంటేనే ఐబిఎస్ అనేది డయాగ్నోస్ చేస్తాం. టిపికల్లీ ఐబిఎస్ ఎప్పుడు సడన్గా స్టార్ట్ అవ్వదు. సడన్గా స్టార్ట్ అయితే ఐబిఎస్ అని మనం లేబులే చేయకూడదు. ఐబిఎస్ డెఫినేషన్లోనే మినిమం 6 months ఉండాలి, వారానికి 2-3 సార్లు పెయిన్ రావాలి, ఇట్ షుడ్ హ్యావ్ బవల్ ప్రాబ్లమ్స్ ఆల్సో, అంటే ఫ్రీక్వెన్సీ కానీ మోషన్ కన్సిస్టెన్సీ కానీ ఇవన్నీ కలిపి వస్తేనే ఐబిఎస్ అని లేబుల్ చేయాలి. సడన్ రైట్ సైడెడ్ పెయిన్ అంటే అపెండిసైటిస్ కావచ్చు, గాల్ స్టోన్స్ కావచ్చు, ఏదన్నా అల్సర్ రప్చర్ కావచ్చు, సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. అగైన్ ఐబిఎస్ ఓల్డ్ హిస్టరీ ఆఫ్ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కూడా సడన్ పెయిన్ అడుగుతాం. టిపికలీ డస్ ఇట్ ఫీల్ లైక్ యువర్ ఐబిఎస్ పెయిన్ అని కూడా అడుగుతాం. ఈ పెయిన్ అంటే లేదు మేడం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అని కూడా చెప్తారు. ఎందుకంటే హూ హ్యాడ్ ఐబిఎస్ ఫర్ లాంగ్ దే నో దేర్ సిమ్టమ్స్ అండ్ దే నో వెరీ వెల్ హౌ టు మేనేజ్ దేర్ సిమ్టమ్స్ ఆల్సో. ఓకే, ఇట్లా వచ్చింది, పలానా తింటం వల్ల ఇది వచ్చింది, సో నేను ఇట్లా గుడ్ బ్యాక్టీరియా క్యాప్సూల్ తీసుకున్నాను, లేకపోతే పలానా యాంటీస్పాస్మోడిక్ తీసుకున్నాను, నాకు పోతుంది, మామూలుగా అయితే పోతుంది, ఇదైతే పోవట్లేదు అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్స్ కూడా ఉంటారు. అండ్ దట్ ఈస్ ద వే దే మేనేజ్ ద కండిషన్. సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇస్ దే విల్ ఎవాల్వ్ ఇంటూ సెల్ఫ్ ట్రీటర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇందాక మీరు అన్నట్టు గుడ్ బ్యాక్టీరియా అన్నారు కదా, సో గట్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇస్ ఇట్ హెల్దీ? సో గట్ బ్యాక్టీరియా అని కాదు, గట్ మైక్రోబయోమ్ అంటాం. అంటే ఫారిన్ ఆర్గన్స్ దట్ లివ్ ఇన్ అవర్ గట్. దేర్ బ్యాక్టీరియా, దేర్ ఆర్ ఫంగై అండ్ దేర్ ఆర్ వైరసెస్. ఇవన్నీ గుడ్ అని కాదు, అన్నీ బ్యాడ్ అని కాదు. దెర్ ఇస్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఆల్సో. The problem arises when the balance goes. So more bad bacteria ఉండొచ్చు, more varieties of bad bacteria ఉండొచ్చు, good bacteria తగ్గచ్చు, or the proportion చేంజ్ అవ్వచ్చు. ఏది ఈ బ్యాలెన్స్లో ఏది చేంజ్ అయినా ఇట్ కెన్ కాజ్ డిసీజ్. ఓకే, సో బట్ దెర్ ఇస్ నో గుడ్ వే ఆఫ్ మెజరింగ్. ఓకే, ఫైనల్ స్టూల్ టెస్ట్ ఇప్పుడు కొత్తగా మైక్రోబయోమ్ టెస్ట్ అని కమర్షియల్గా కూడా అవైలబుల్ అయింది. చాలామంది దే ఆర్ కీన్ టు గెట్ ఇట్, ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్. మదర్స్ వాంట్ టు గెట్ ఇట్ డన్ ఫర్ దర్ చిల్డ్రన్ అండ్ దే బ్రింగ్ ద రిపోర్ట్స్. వీ గెట్ అ రిపోర్ట్ సేయింగ్ ఈ బ్యాక్టీరియా ఉంది అని, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ మచ్ గుడ్ బ్యాక్టీరియా దెర్ ఇస్, and really we are not fully aware of how to treat it. Okay, is it something only diet can do? Is it something that the good bacteria has to be given, or is it something that the bad bacteria has to be reduced? It is still an evolving field. But there is definitely, ఇప్పుడు gut health seems to control the whole body health అనే కాన్సెప్ట్లో some people just come and say, I want you to check my gut health. అంటే అంత open question, do you have symptoms? No. So why are you concerned? No, I just want to look after my gut health.
అని చెప్పి. సో యూజువలీ డైట్ తోటే మ్యాక్సిమం ఫిక్స్ చేయొచ్చు. బట్ మైక్రోబయోమ్ ఈజ్ వన్ ఏరియా వేర్ సీయింగ్ వెరీ ర్యాపిడ్ అడ్వాన్సెస్. ఓకే. సో వాట్ మెసేజ్ డూ యూ వాంట్ టు గివ్ లైక్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి? సో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ గుడ్ డైట్. గుడ్ డైట్ మీన్స్ అ బ్యాలెన్స్డ్ డైట్. Balanced diet which is rich in fiber and which is rich in protein, less in carbs, less in fat. So that is a balanced diet. So definitely good amount of vegetable, fruit and whole grains. సో పొట్టు తీసేసిన బియ్యం కాకుండా మసరు బియ్యం, మిల్లెట్స్, ఇవన్నీ హోల్ గ్రెయిన్స్లో చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ అగైన్ ప్రోటీన్స్ హ్యాస్ టు బీ ప్లాంట్ ప్రోటీన్స్ as well, not just animal protein. సో డ్రై ఫ్రూట్స్ ఎట్సెట్రా అండ్ పప్పులు, శనగలు, ఇవన్నీ కూడా కౌంట్ as ప్రోటీన్స్. రైస్ తగ్గించాలి, వీట్ కూడా కొంతవరకు. నెంబర్ 2, ఇందాక మీరు అన్నట్టు ప్రోబయోటిక్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు పెరుగులో నుంచి సహజంగా వస్తుంది, అదే ఫైబర్లో నుంచి కూడా వస్తుంది. ప్రోబయోటిక్ అనేది ఫైబర్ ఫుడ్ తింటే చాలు గుడ్ బ్యాక్టీరియాకి ఎంకరేజ్మెంట్. సో దట్ ఆల్సో హెల్ప్స్. నెంబర్ 2, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. హౌ డస్ ఎక్సర్సైజ్ హెల్ప్ ద గట్? ఎక్సర్సైజ్ helps in gut motility and reduces symptoms in IBS కూడా. అంటే బ్లోటింగ్ ఇటువంటి సిమ్టమ్స్ కూడా తగ్గిస్తుంది. అండ్ జనరల్గా మెటబాలిజం పెరిగితే లివర్ హెల్త్, గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 3, స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. నెంబర్ 4 is fluids. Recently we discussed an article where డీహైడ్రేషన్, బ్లడ్లో సాల్ట్స్ ఎంత ఉన్నాయి అంటే ఎంత డీహైడ్రేట్ అవుతున్నారో అని చూసుకుంటే అది లీడ్స్ టు ఫ్యాటీ లివర్. సో మోర్ డీహైడ్రేషన్, మోర్ ఫ్యాటీ లివర్ లాంగ్ టర్మ్. సో ఫ్లూయిడ్స్, plenty of water is important. I think that's it. Food, exercise, sleep, fluids and stress management becomes very important for gut health. ఓకే మ్యామ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొలనోస్కోపీ అనేది, వాట్ ఈజ్ కొలనోస్కోపీ? అండ్ చాలామందికి టు బి ఫ్రాంక్ కొలనోస్కోపీ త్రూ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఒకటి ఉంది, అవునా? సో ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ట్రూత్? It is a myth. Colonoscopy, I would say, is an excellent test. Why? There are very few tests that can be done to prevent cancer. Okay. ఇప్పుడు మనం ప్యాప్స్మియర్ రికమెండ్ చేస్తాం ఎవ్రీ 3 years. మ్యామోగ్రఫీ రికమెండ్ చేస్తాం. ఎందుకు? ప్యాప్స్మియర్లో క్యాన్సర్ రాకముందు కూడా ఎర్లీ చేంజెస్ కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. అదే చెస్ట్ ఎక్స్రే చేసుకుంటూ పోయాం అనుకోండి, ఎవరికైనా ప్రతి ఏడాది చెస్ట్ ఎక్స్రే చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఈవెన్ రిస్క్ ఉన్న వాళ్ళకు వాట్ ఎవర్, మనకేం తెలుస్తుంది? క్యాన్సర్ వచ్చాక తెలుస్తుంది చెస్ట్ ఎక్స్రేలో. కొలనోస్కోపీ అడ్వాంటేజ్ ఏంటంటే, కొలనోస్కోపీ అంటే ఇంటెస్టైన్ని వాష్ అవుట్ చేసి, అంటే పెద్ద పేగుని వాష్ అవుట్ చేసి మెడిసిన్స్ ఇస్తాం బాగా, ఒక 8-10 మోషన్స్ అయ్యేటట్టు క్లీన్ చేసి దాంట్లోకి కెమెరా వేసి చూస్తాం. సో ఇట్స్ ఎ ట్యూబ్ విత్ అ లైట్ సోర్స్ అండ్ అ కెమెరా. ఓకే. సో అండ్ వీ హ్యావ్ అ ఛానల్ టు పంప్ ఇన్ ఎయిర్. సో ఇంటెస్టైన్ చక్కగా ఇన్ఫ్లేట్ చేసుకుని చూస్తాం అన్నమాట. చూస్తే మనకి పాలిప్స్ లాంటివి ఏమన్నా ఐడెంటిఫై అయినాయి అనుకోండి, పాలిప్స్ కెన్ టర్న్ ఇన్ టు క్యాన్సర్. పాలిప్ స్టేజ్లోనే తీసేస్తే వీ కెన్ ప్రివెంట్ క్యాన్సర్. ఓకే. అందుకని వెస్ట్లో, యూకేలో అయితే 60th బర్త్డే రోజు ఫస్ట్ స్టూల్ టెస్ట్ వస్తుంది అనమాట, కొలనోస్కోపీకి ఇన్విటేషన్. ఆ స్టూల్ టెస్ట్ పాజిటివ్ వస్తే కొలనోస్కోపీకి పిలుస్తారు. యుఎస్లో అయితే ఇప్పుడు 45 yearsకే, ఎందుకంటే దే అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్. సో కొలనోస్కోపీ, కోలాన్ క్యాన్సర్ ఈస్ బికమింగ్ ఎ వెరీ ప్రివెంటబుల్ డిసీజ్. ఓకే, లైక్ సర్వైకల్ క్యాన్సర్. సో కొలనోస్కోపీ ఈజ్ హైలీ రికమెండెడ్ ఫర్ ప్రివెన్షన్. అండ్ కొలనోస్కోపీ ఓన్లీ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికే కాదు, కోలాన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి, వేరే కోలాన్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడానికి కూడా చేస్తాం. ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు? అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేసుకోవచ్చు. యూజువల్గా పెద్దవాళ్ళకి విత్ హార్ట్ డిసీజ్, విత్ కిడ్నీ డిసీజ్, లేకపోతే లంగ్ డిసీజ్ ఉండి మత్తు ఇవ్వలేని వాళ్ళకి, వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్. ఎందుకంటే యూజువల్గా కొలనోస్కోపీ ప్రిపరేషనే తీసుకోలేకపోతారు. మొబిలిటీ బాగాలేదనుకోండి, 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళి రావాలంటేనే వాళ్ళకి చాలా హై రిస్క్. ఎందుకంటే స్లిప్ అండ్ ఫాల్, ఫ్రాక్చర్ ఈక్వల్స్ టు వెరీ సీరియస్ మార్టాలిటీ. సో ఫిజికల్గా అసెస్ చేయాలి,
హార్ట్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ అన్నీ బాగుంటేనే మనం కొలనోస్కోపీ అనే టెస్ట్ కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైనా ఏ టెస్ట్ అన్నా ఎప్పుడు చేయాలి, ద బెనిఫిట్ ఇస్ మోర్ దెన్ ద రిస్క్ అనుకుంటేనే చేయాలి. అండ్ ఎల్డర్లీ పీపుల్ యూజువల్లీ ఆర్ హై రిస్క్. ఓకే. సో ఇప్పుడు కొలన్ క్యాన్సర్ ప్రివెన్షన్కి అందరికీ చేసుకుంటా పోం. ఎట్ వన్ ఏజ్ ఓకే 60కి స్టార్ట్ చేసామనుకోండి, ఎవ్రీ 3 years ఆర్ ఎవ్రీ 5 years అట్లా చేసుకుంటూ పోయి ఎట్ 70 or 75 వీ సే యాక్చువల్లీ ఈ స్టేజ్లో మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయకపోయినా పర్లా, వీ షుడ్ నాట్ కాజ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద కొలనోస్కోపీ అని ఆపేస్తాం. అంటే 70 దాకా వాళ్ళకి పాలిప్స్ రాలేదనుకోండి, పాలిప్ వచ్చి దాంట్లో అది క్యాన్సర్గా మారి 80sలోనే క్యాన్సర్ వస్తే వాట్ ఈస్ ద బిగ్ డీల్ అన్నట్టు వదిలేస్తాం. ట్రూ. సో మ్యామ్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటిది? అది చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్ అడిగేశారు. రైట్. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈజ్ అ టెస్ట్ విచ్ వీ బీన్ డూయింగ్ ఫర్ అబౌట్ ద లాస్ట్ 10 years ఆర్ సో. మామూలుగా అల్ట్రాసౌండ్ చేస్తారు టిపికలీ ప్రెగ్నెంట్ విమెన్. పైన పొట్ట మీద జెల్లీ వేసి పైనుంచి ఇట్లా రుద్ది లోపల ఆర్గన్స్ ఏ ఉన్నాయో కనిపెడతాం. అది అసలు రేడియేషన్ లేని ప్రొసీజరు. జస్ట్ లివరు, కిడ్నీస్ ఇవన్నీ బాగా కనపడతాయి. సేమ్ అల్ట్రాసౌండ్ మెషిన్ని ఒక ఎండోస్కోప్లో పెట్టి లోపల నుంచి అల్ట్రాసౌండ్ చేయటం ఈజ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఓకే. సో అల్ట్రాసౌండ్లో ఇందాక నేను అన్నాను మీకు లైట్ సోర్స్ ఉంటుంది, కెమెరా ఉంటుంది అని. దీంట్లో అడిషనల్గా అల్ట్రాసౌండ్ ప్రోబ్ కూడా ఉంటుంది. సో స్టమక్, పేగులు చుట్టూతా ఉన్న ఆర్గన్స్, బ్లడ్ వెజల్స్, ప్యాంక్రియాస్, కాల్ బ్లాడర్ నుంచి వచ్చే బైల్ పైప్ అనేది బయట నుంచి చేసే స్కాన్స్ కంటే చాలా బాగా కనిపిస్తాయి లోపల నుంచి. ఓకే. అంటే చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయి ప్యాంక్రియాస్లో కుక్కలకి, ఏ స్కాన్లో కనపడం. సో దాంట్లో కనిపిస్తాయి. అండ్ ది అదర్ వెరీ బిగ్ అడ్వాంటేజెస్, ఇంతకుముందు కొన్ని ఏరియాస్ అవి రీచ్ అవ్వడం కష్టం. ఏదైనా బయాప్సీ చేయాలన్నా, లింఫ్ నోడ్స్ ఉండొచ్చు, క్యాన్సర్స్ ఉండొచ్చు, బయాప్సీ చేయాలంటే సర్జరీ చేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా అల్ట్రాసౌండ్లో మనకు కనపడతా ఉంటుంది. క్యాన్సర్ కనపడుతుంది, నీడిల్ కనపడుతుంది. ఆ నీడిల్ని డైరెక్ట్ చేసుకొని క్యాన్సర్లో నుంచి బయాప్సీ చేసి, మాకైతే పక్కనే రేడియాలజిస్ట్ ఉంటారు, పెథాలజిస్ట్ ఉంటారు. శాంపిల్ తీసి ఇవ్వడం, వెంటనే వాళ్ళు మైక్రోస్కోప్లో చూడటం, ఎస్ ఆర్ నో క్యాన్సర్ చెప్పేస్తారు. 1-2 passes చేసా ఇంక చాలు, వీవ్ గాట్ ది ఆన్సర్, స్టాప్ అని కూడా చెప్పేస్తారు. సో ఇట్ ఈస్ దట్ అడ్వాన్స్డ్, దట్ వెరీ వెరీ అడ్వాన్స్డ్. సో మ్యామ్, యూఎస్కి అనెస్థీషియా అవసరమా? యూజువల్గా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈజ్ అ లాంగర్ ప్రొసీజర్. సో మామూలు ఎండోస్కోపీ అయితే 3 to 4 minutes పడుతుంది. జస్ట్ స్ప్రే ఇచ్చి గొంతు వరకు మొద్దుబారేటట్టు స్ప్రే ఇచ్చేసి చేసేస్తాం. పేషెంట్స్ ఆర్ కాన్షియస్ అండ్ ఎవ్రీథింగ్. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈజ్ యూజువలీ అ లాంగర్ ప్రొసీజర్, ఎందుకంటే వీ డూ ఇట్ విత్ అ స్పెసిఫిక్ ప్రాబ్లం. ఎండోస్కోపీలో అసలు ప్రాబ్లం ఏముందో చూద్దామని చేస్తాం. యూఎస్లో ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ. స్కాన్లోనో అల్ట్రాసౌండ్లోనో ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే అక్కడ స్పెసిఫిక్గా ఫోకస్ చేసి చూస్తాం. అండ్ బయాప్సీస్ చేస్తాం అనుకోండి ఇందాక చెప్పినట్టు. సో ఇట్ యూజువలీ టేక్స్ టైమ్ అండ్ ద స్కోప్ ఈజ్ ఆల్సో బిగ్గర్. ఓకే. దాంట్లో అడిషనల్గా అల్ట్రాసౌండ్ కూడా పెట్టాం కదా. సో కొంచెం స్టిఫర్ స్కోప్ అండ్ బిగ్గర్ స్కోప్. సో యూజువల్లీ వీ నీడ్ అనస్థీషియా. రేర్లీ కొంచెం అనస్థీషియా హై రిస్క్ పేషెంట్స్ కానీ దే కెన్ టాలరేట్ అనుకుంటే రేర్గా అనస్థీషియా లేకుండా కూడా చేస్తాం. సో యూఎస్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు అంటారా దీంట్లో? Yes, so some cancers which may not even be picked up on very high quality CTs also we can identify on endoscopic ultrasound. ఐడెంటిఫికేషనే కాదు, స్టేజింగ్ కూడా చేసుకోవచ్చు. స్టేజింగ్ అంటే పలానా క్యాన్సర్ ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, ఏదైనా బ్లడ్ వెజల్ని ఇన్వాల్వ్ చేస్తుందా, చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ ఉన్నాయా, చాలా యాక్యురేట్గా కూడా స్టేజింగ్ చేసుకోవచ్చు. సిటీ స్కాన్ కంటే కూడా ఎఫెక్టివ్గా స్టేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ది అడ్వాంటేజ్ ఇస్ యూఆర్ డూయింగ్ అ టెస్ట్ అండ్ డూయింగ్ అ బయాప్సీ అట్ ద సేమ్ టైమ్. సో బై ది ఎండ్ ఆఫ్ సే 20-minute or half-an-hour procedure, you often have diagnosed the problem, you have biopsied them, you have staged them, and you've even given a biopsy result. ఎందుకంటే ఆన్ సైట్ పెథాలజిస్ట్ అన్నాను నేను, పక్కనే ఉంటారు పెథాలజిస్ట్. వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి పోయి జనరేట్ చేయాలి, కానీ దే యూజువల్లీ టెల్ us verbal report, yes this is cancer అని. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఎఫెక్టివ్ టెస్ట్. సో మ్యామ్, కొందరికి బ్లీడింగ్ ఇన్ స్టూల్స్ అండ్ కొందరికి స్టూల్ కూడా బ్లాక్గా ఉంటుంది. అట్లాంటివి ఏమైనా క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా? రెక్టల్ క్యాన్సర్ ఆర్ ఏదైనా ఇష్యూ ఉంటుందా దాంట్లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ఇన్ స్టూల్స్ కెన్ బి అ సిమ్టమ్ ఆఫ్
సింపుల్ థింగ్ లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఫిషర్ కావచ్చు, పైల్స్ కావచ్చు, బట్ పర్సిస్టెంట్గా అవుతున్నది అంటే అది కోలాన్ క్యాన్సర్ సిమ్టమ్ కావచ్చు, రెక్టల్ క్యాన్సర్. ఆర్ ఇప్పుడు కోలాన్ అంటే ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుందన్నమాట పెద్ద పేగు. లెఫ్ట్ సైడెడ్ క్యాన్సర్స్ యూజువలీ ప్రెజెంట్ విత్ బ్లీడింగ్. ఓకే. రైట్ సైడెడ్ క్యాన్సర్స్ బ్లడ్ డజంట్ షో అప్, బ్లడ్ డైజెస్ట్ మిక్స్ అయిపోతుంది స్టూల్లో, సో వాళ్ళు ఎనీమియా తోటి వస్తారు, అంటే బ్లడ్ తగ్గిపోయి వస్తారు. లెఫ్ట్ సైడెడ్ క్యాన్సర్స్ ఏమో మోషన్లోనే బ్లడ్ కనపడుతుంది అని వస్తారు. సో బ్లడ్ కన్సిస్టెంట్గా అవుతుందంటే ఇందాక నేను అన్నట్టు నెగ్లెక్ట్ చేయకూడదు ఆ సిమ్టమ్ని. నెంబర్ 2, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్లాక్ స్టూల్ ఎస్పెషలీ లూజ్ స్టూల్ మల్టిపుల్ టైమ్స్ అయిందంటే ఇట్స్ 100% సైన్ ఆఫ్ జిఐ బ్లీడింగ్, అంటే చాలా బ్లడ్ పోయిందని అర్థం. ఓకే. బ్లడ్ వామిటింగ్తో పాటు బ్లాక్ మోషన్ అయింది అంటే స్టమక్లోనో, ఫుడ్ పైప్లోనో, అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్లోనో బ్లడ్ అయినట్టు, స్మాల్ ఇంటెస్టైన్లో బ్లీడింగ్ అయినట్టు. సో స్లో బ్లీడింగ్ అవుతుంది, లార్జ్ ఇంటెస్టైన్ కూడా బ్లాక్గా రావచ్చు, బట్ బ్లాక్ అయిందంటేనే బ్లీడింగ్ చాలా అయినట్టు, బ్లడ్ డైజెస్ట్ అయిపోయి బ్లాక్ కలర్లో బయటకు వస్తున్నట్టు. అది అంటే అంత బ్లీడింగ్ అయిందంటే జనరల్గా కళ్ళు తిరగటమో, లేకపోతే బీపీ డౌన్ అవటమో, లేకపోతే హార్ట్ రేట్ పెరిగిపోయి గుండెదడలాగా రావటమో, చెస్ట్ పెయిన్ మాత్రం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సీరియస్నెస్ ఫర్ ఎనీవన్, ఎస్పెషలీ హూ ఆర్ ఆన్ బ్లడ్ థిన్నర్స్. ఓకే. ఇప్పుడు హార్ట్ మెడికేషన్స్ ఉంటాయి, ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ అని, వాళ్ళకైనా లేకపోతే ఇంకా స్ట్రాంగ్ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, బ్లడ్ హార్ట్ వాల్వ్ ఆపరేషన్స్ అయిన వాళ్ళకి వార్ఫరిన్, ఎసిట్రోమ్ అని, వీళ్ళలో ఎవరికి బ్లాక్ స్టూల్ కనిపించినా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. సో దే షుడ్ బి మోర్ immediately they should come to emergency. They should not wait for a gastroenterologist next day. They should go to the nearest emergency. Immediate treatment వాళ్ళకి ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంత బ్లాక్ అయిందంటే మాత్రం సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ అయినట్టే. ఓకే. మనం అప్పటి నుంచి ఇన్ని ఇష్యూస్ గురించి, గట్ గురించి మాట్లాడాం కదా. ఆన్సెట్ ఇన్ని ఇష్యూస్ చూసాం కదా మ్యామ్, గట్ గురించి, గ్యాస్ట్రో గురించి. అది గ్రాడ్యువల్గా వస్తుందా లేదంటే సడన్గా వస్తుందా? There are both types. So gastrointestinal emergencies అనేవి కూడా ఉంటాయి. So bleeding is one emergency, pancreatitis is one emergency, sudden severe pain వస్తుంది. So any pain, any bleeding, they are emergencies. Okay. And there are also severe, ఒక్కొక్కసారి సివియర్ డయేరియా, ఒకేసారి ఒకే రోజులో 10-20 మోషన్స్ అయిపోయి కంప్లీట్గా బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఎమర్జెన్సీస్ కూడా ఉంటాయి. సో మోషన్సే కదా, లూజ్ మోషన్సే కదా అని ఈజీ తీసుకోవడానికే లేదు, ఎస్పెషలీ ఎల్డర్లీ. ఒక్క 1 day ఆఫ్ డయేరియా తోటి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయాల్సి కూడా వస్తుంది కొంతమందికి. సో ఎనీ issues like bleeding or pain or emergencies, any long-term chronic issues can also turn into emergencies. Like a patient who's been losing weight slowly, konjam pottu obbutam, konjam kaallu obbutam, if they have black stool, undoubtedly they will have liver cirrhosis which caused bleeding. Okay. So ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ ముందే తెలిస్తే మనం ఇది ప్రివెంట్ చేయగలం కదా అనుకుంటాము, బట్ స్లోగా ప్రోగ్రెస్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఆల్సో నీడ్ అటెన్షన్. ఎమర్జెన్సీస్ ఆబ్వియస్లీ నీడ్ ఇమీడియట్ అటెన్షన్. Thank you so much, ma'am, for sharing your knowledge and time with us. Thank you. I thoroughly enjoyed it. Thank you. Thanks.